110 లంబకోణ త్రిభుజ కర్ణము 13 సెంటీమీటర్లు, ఒక భుజం 5 సెంటీమీటర్లు అయిన వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే అందులో కర్ణము 13 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈ రెండు భుజాల్లో ఒక భుజమేమో 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనకి వైశాల్యం కావాలి అంటే అర్థం ఏంటి? లంబకోణ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఆఫ్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఏబి అంటే భుజాలు అని అర్థం. మనకి ఒక భుజమే తెలుసు, రెండో భుజం ఏమో తెలియదు. తెలిస్తే మనం కనుక్కోగలం. మరి ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ త్రికాల ప్రకారంగా మనం చూసుకుంటే 5, 12, 13 ఇది ఒక పైథాగరస్ త్రికం అవుతుంది. 13 ఏమో కర్ణం అయితే మిగిలిన రెండు భుజాలు కూడా త్రిభుజ భుజాలు అవుతాయి. మరి ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. దాని ప్రకారంగా చూస్తే హాఫ్ ఇంటూ ఏ అంటే 12 ఇంటూ బి అంటే 5. 2 1 2 6 6 into 5 అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఏరియా. ఆప్షన్ 3 is the correct answer. Thank you.